ఏమే బొమ్మడేలు కొన్నాను, వచ్చి వండుతావా? 2 నిమిషాలు వెయిట్ చేయి, వాటిని కడుగుంచు, నేను వచ్చేస్తాను ప్లీజ్. టాబ్లెట్స్ అయిపోయాయా? ఈరోజు నువ్వు వేసుకోలేదా? లేదు, సింథటిక్ అంటే కాంజుకేటెడ్ ఈస్ట్రోజెన్సే నా బాడీకి సెట్ అవుతుందని చెన్నై డాక్టర్ థామస్ చెప్పారు. ఓ, రిమారిన్ 625 బెస్ట్. అవి ఇక్కడ అవైలబుల్గా లేవు. చెన్నైలో దొరుకుతుందిగా. ఈ వారం మధు వచ్చేటప్పుడు కొనుక్కురమ్మంటాను. ఏమైనా మాత్రలు స్టాప్ చేయకూడదు. అప్పుడే కదా నా మేరీ కుట్టి స్లిమ్ అయ్యి మంచి ఫిగర్ గా కనిపిస్తుంది. నువ్వు కాస్త రావే, నువ్వు వండకపోతే తను ఈరోజు ఏమీ తిందు. తను పెయింటింగ్ చాలు, లోపలికి రా. వస్తున్నామ్మా. జాన్, నీలాగే మాతుకుట్టి కూడా ఈ చోటుని పుట్టి పెరిగాడు. ఇప్పుడు తను మేరీ కుట్టి అయినందువల్ల అతని దూరంగా ఉంచలేను. ఫాదర్ వాడి తండ్రి పక్క ఊర్లోనే ఉంటున్నాడండి. వాళ్ళ కొడుకు అమ్మాయిగా మారిన తర్వాత ఒక్కసారైనా చర్చకు వచ్చాడా? వాడి తల్లి చెల్లి వాడిని చూసి ఏడ్చుకుంటూ వెళ్లారు. ఆ విషయం మీకు తెలీదా? ఇంట్లో ఉన్న వాళ్ళే వద్దన్నప్పుడు చర్చకి ఎందుకు ఫాదర్? ఏ దిక్కు లేని వాళ్ళకే ఆ ప్రభు అండగా ఉంటాడు. అంతేకాదు, మేరీ కుట్టి లాంటి వాళ్ళని ఈ సభ ఆహ్వానిస్తుంది. ఆ పోపు కూడా అంగీకరించాడు. ఇక మీకెందుకు అభ్యంతరం? ఇలాంటి వాళ్ళు బట్టలిప్పి చూపిస్తారు ఫాదర్, పిల్లలకు కూడా హాని చేస్తారండి. తను నీకు బట్టలిప్పి ఏమైనా చూపించిందా థామస్? అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఎంసీఏ చదువుకుంది మేరీ కుట్టి. చెన్నై విప్రోలో మంచి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చింది తను. గొప్పగా చెప్తున్నాడు. మేము మేరీ కుట్టిని చర్చిలో పాడించాలని అనుకుంటున్నాం తెలుసా? నువ్వు ఒక్కడవేనా? నేను ఫాదరు. అందులో ప్రాబ్లం ఏంటి? మాతుకుట్టిగా ఉండేటప్పుడు చర్చిలో పాడేవాడు, ఇప్పుడు మేరీ కుట్టిగా పాడిని కదండి. నువ్వు ఎఫ్ఎం కి వెళ్ళు ఆల్బిన్. న్యూస్ బులెటిన్ చదివే టైం అయింది కదా. న్యూస్ బులెటిన్ స్టార్ట్ చేయాలంటే మీరు వచ్చి చదవాలి కదా. ముందు మీరు రండి. నా షాప్ ప్రకటన ఏమైంది? అది రెడీగా ఉంది. ఈ వారం వాయిస్ టెస్ట్ ఉంది. అది ఓకే అంటే యాడ్లోకి ఎక్కించేస్తాను. ఇది ఇప్పుడు ఇంత అవసరం అంటారా ఫాదర్? మీరు మేరీ కుట్టి విషయంలో ఒక తీర్మానానికి రావాలి. మేరీ కుట్టి ఈ చర్చిలోనే ప్రేయర్ చేస్తుంది. ఈ ఊళ్ళో తను జీవించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు నేను చేస్తాను. ఇదే నా నిర్ణయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేరీ, మార్నింగ్. నిన్న నైట్ న్యూస్ చూసారా? లేదు. ఏ? అయ్యో, నిన్న గెస్ట్గా వస్తున్నానని వాట్సాప్ చేశాను, చూడలేదా? నేను గమనించలేదు. నిన్న ఒక పావు గంట ఆ షోని నేనే నిర్వహించాను. ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి. యూట్యూబ్లో కూడా ఈరోజు వస్తుంది, పంపిస్తాను. ఒక రకంగా మీరు ట్రాన్స్జెండరే కదా. ఐఎమ్ నాట్ ఎ ట్రాన్స్జెండర్, ఐఎమ్ ట్రాన్స్సెక్షువల్, ఇఫ్ యూ వాంట్ కాల్ మీ దట్. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? ఏంటి వ్యత్యాసం? అందుకనే నేను నా ప్రోగ్రామ్ చూడలేదు. నాన్సెన్స్. ఇందులో తేడా ఉందా? మేరీ ఆగు.